తెలుసు. నెబుకద్నెజర్ ఆ టైంలో ఈ టెన్షన్ అవుతున్నప్పుడు ఆయనకి కళ వచ్చినప్పుడు కళ వచ్చింది. విచిత్రం ఏంటంటే కళ మర్చిపోయాడు. కళ వచ్చిందన్నది మాత్రం జ్ఞాపకం ఉంది, కళ గుర్తులేదు. ఇది విచిత్రంగా ఉంటుంది. మనకి ఎవరు కళ వచ్చినా మనకు కళ గుర్తుంటుందా ఉండదా? రాత్రి హిమాలయాల్లోకి వెళ్ళినట్టు వచ్చిందని బాగా సలేసింది అన్నట్టు ఉండదా? ఓ రోజు ఇది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, లేచి ఉదయం లేచి నోరు చాలా తీయగా ఉంది మమ్మీ అన్నాడు. ఏరా అని అడిగితే ఆ రాత్రి నేను యాపిల్స్ తిన్నాను బాగా. ఎక్కడరా అని అడిగా. హిమాలయాల్లో. ఆడి ఫీలింగ్ నేను అడుగుతున్నాను. మన లెమన్ అలా చూసి అలా పిండుతున్నప్పుడు తెలియకుండానే మన నోట్లో చూడండి రసాలు వరతాయి. ఇది మన బాడీకి. అలాగే డ్రీమ్స్లో కూడా మనకి ఏం ఫీలింగ్ వస్తున్నప్పుడు అలా లేచిపోతున్నట్టు అనిపిస్తుంటారు. చేశారా? ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు, ఏదో ఎవరో చెప్తున్నట్టు, ఏ రకరకాల కొంతమందికి రకాలు అవుతాయి, నేను చెప్పలేనులేండి. అయ్యండి అది అందరూ ఈ రేంజ్లో అవుతుంటారు. ఏమిటాడు నా పెళ్లి సంబంధం వచ్చే టైంలో నాకు సమంత వచ్చింది కళ్ళలో. నిజంగానే చెప్తున్నా. ఎలా వచ్చింది? ఆవిడతో ఏదో డ్యూట్లు పడినట్టు కాదు. నాకు ఎలా వచ్చిందంటే నేను చెప్తున్నాను, జస్ట్ కదా కొంచెం ఫన్ ఉంటుందని చెప్తున్నాను. ఆ రోజు నాకు ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయి, అదే ఆ సమంత, రూత్ మన పిల్ల కదా అనుకుని నన్ను తీసుకెళ్ళి వాళ్ళ మామయ్య గారు, అప్పుడు నాగార్జున గారు ఉన్నారుగా, ఆయన గాస్పల్ చెప్తుంది. జేమ్స్ మన బ్రో సువార్త భాష చెప్తారు, వినండి చెప్పేస్తుంది. నేను ఎంత మురిసిపోయి సువార్త చెప్పేస్తున్నాను. నేను సువార్త డ్రీమ్లో ఉన్నాను కనుక నాకు కళ కూడా ఎలా వచ్చింది? సమంతతో సువార్త చెప్తున్నట్టు వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఈ ఫీలింగ్ ఉంది. ఏ ఫీలింగ్? నెక్స్ట్ ఎవడు పరిపాలిస్తాడన్న ఫీలింగ్ ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ ఫీలింగ్లోనే ఆయనకి దేవుడు స్వప్నం పుట్టించాడు.